హత్య చేయడము, చర్చిలపై దాడి, విశ్వాసులపై దాడి, ఎక్స్వార్తను బోధించకుండా సంఘాలపై దాడి, విశ్వాసులను క్రూరముగా కర్కశముగా చంపడము ఈ రోజే కొత్త కాదు. ఈ రోజే కొత్త కాదు. ఆ రోజే మొదటి శతాబ్దంలోనే ఈ సైతాను సైన్యం చెలరేగింది. మొదటి శతాబ్దంలోనే ఈ దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క సహవాసమును ఈ భూమి మీద లేకుండా, ఉండకుండా, రాకుండా, వ్యాపించకుండా చేద్దాం అని చెప్పేసి మొదటి శతాబ్దంలో పన్నాగలు పన్నాడు సైతాను అనుచరులు. నిమిషానికి ఏమి జరుగునో ఎవరికి తెలియదు. రేపు ఏం సంభవిస్తుందో సత్యము ఎవరికి తెలియదు. రేపటి గూర్చి భయము మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రేపటి రోజున నా స్కానింగ్ లో రాంగ్ రిపోర్ట్ వచ్చినట్లయితే, అయ్యో రేపు ఏదైనా నా జీవితంలో జరిగితే నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది, అయ్యో నా పిల్లల యొక్క పెళ్లిళ్ళు ఏదైనా జరుగుతాయి, వారి భవిష్యత్తు ఏమిటి, వారు ఎవరు పోషిస్తారు, అయ్యో నా భార్య ఎలా బ్రతుకుతుంది, ఒకవేళ జరగకూడని జరిగితే నా జీవితం ఏం కాబోతుంది అని భయంతో, భీతితో, దిగులుతో ఒకవేళ వెళుతున్నావా సహోదరుడా, అయితే జాగ్రత్త గ్రహించండి. ఆ దమస్కా పట్టణంలో ఏం జరగబోతుందో తెలియదు. అసలు రేపు ఉంటారో లేదో తెలియదు. పిల్లలు ఏ విధంగా తప్పబడతారో తెలియదు. పిల్లలకు, బంధువులకు ఏ విధంగా దూరం అవుతారో తెలియదు. భయంతో, ప్రీతితో వాళ్ళు ఉన్నారు. కారణం తెలుసా? ఉన్మాదము ఉసురు కొడుపుతూ ఉన్నప్పుడు, మతోన్మాదము వచ్చి భయపడుతూ ఉన్నప్పుడు, ఒక క్రూరుడుగా, ఒక హంతకుడుగా, ఒక హింసకుడుగా, దొరికిన వారిని దొరికినట్లుగా చంపుతూ, పట్టుకున్న వారిని పట్టుకున్నట్టుగా హింసలు పెడుతూ, జైలుకు పంపుతూ, తీయరానిది చేస్తూ, బహు భయంకరమైన చిత్రహింసలు పెడుతున్న ఒక సైన్యము వస్తుంది. ఆ సైన్యము ఎవరు దేవుడిని పూజిస్తున్నా, ఎవరు క్రైస్తవులు చెప్పుకున్నా, ఎవరు క్రైస్తవులు పూజిస్తూ ఉన్నప్పుడు వారు చెవులో పడ్డా సరే, వారు చూసినా సరే అట్టి వాడిని బజార్కు ఈడుస్తూ భయంకరమైన కఠినమైన శిక్షణ విధిస్తున్నారు. అలాంటి సందర్భంలో చుట్టూన్న వారిని చంపుతూ చుట్టూ వారిని గలబిలి చేస్తూ, చుట్టూ వారిని తలకిందులు చేస్తూ, హింసిస్తూ, అలా ఉంటూ ఇదిగో రోజు రానే వచ్చింది. దమస్కా మీద వారి కన్నులు పడ్డాయి. దమస్కా మీద వారు రాబోతున్నారు. క్రైస్తవం అంటూ ఉండద్దు, క్రీస్తు నమ్మేవారు ఉండవద్దు అని చెప్పేసి భయంకరముగా వారు సైన్యంతో వస్తుండగా, ఆ లోపల ఈ దమస్కాలో ఉన్న సంఘము, ఆ దమస్కాలో ఉన్న సేవకుడు అననీయ, ఆ సంఘముగా సమకూడి వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. సంఘముతో సహవాసముతో ప్రార్థన చేయడము ప్రారంభించారు. సంఘముగా సాక్ష్యాన్ని చెదరకుండా, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా ప్రార్థన చేయడము ప్రారంభించారు. ప్రార్థన చేస్తుంటారు. వారి ప్రాణాల్లో గుప్పట్లు పట్టుకోండి, ప్రభువా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, నా చుట్టూ వారందరూ కూడా లోకాన్ని వదిలిపెడుతున్నారు. భయంకరమైన హింస, భయంకరమైన కొట్టడము, భయంకరమైన దారుణాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అలాంటి సందర్భంలో సంఘముగా కూడి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. సంఘముగా సమకూడి ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘము సహవాసంతో ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘముగా సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా, లోకాన్ని వెనుక తిరగకుండా, ఇదిగో మీరిచ్చిన ఈ మార్గాన్ని, మీరిచ్చిన ఈ ఆజ్ఞను పట్టుకొని అయా ప్రార్థిస్తున్నా. వారి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని
ప్రార్థిస్తూ ఉన్నారు. దేవా మమ్మల్ని కాపాడండి, కాపాడండి ప్రార్థిస్తున్నా. ఎస్, ఈరోజు ఉన్నారా ఎవరైనా? ఆ సమస్య ఆర్థిక సమస్య అయినా కావచ్చు, అనారోగ్య ఇబ్బంది కావచ్చు, నీ చుట్టూ హింసించడము కావచ్చు, అనారోగ్యం హింసించడము కావచ్చు, లేదా ఆర్థికంగా నువ్వు భయముతోనూ భీతితోనూ రేపేం సంభవిస్తుందో, రేపు ఏం జరుగుతుందో అని భయంతో నీ యాత్రను కొనసాగించవచ్చు. అయ్యో రేపు భవిష్యత్తులో నా కుటుంబం ఏ విధంగా పోషించబడుతుంది, నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది, నాకు జరగకూడని జరిగితే నా పిల్లల భవిష్యత్తు ఏమిటి, నాకు జరగకూడని జరిగితే అయ్యో నా భార్య పరిస్థితి ఏమిటి, నా పిల్లల పరిస్థితి ఏమిటి, ఏం కాబోతుంది తెలియక తిక్కమక్కమవుతూ ఎస్ భయముతో భీతితో దిగులుతో ఒకవేళ ఈ ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లయితే ఏ ప్రార్థన? అననీయ ప్రార్థన. ఏ ప్రార్థన? అననీయ సంఘము సహవాసముతో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రభువా మోకరించి ఏది ఏమైనా ఇదిగో నీ కొరకు మేము నిలబడ్డాం. వారు వచ్చి భయపడ్డప్పుడు కూడా మేము మోకాళ్ళ నుంచి లేవము, మేము ఇక్కడ చంపబడతామేమో కానీ మేము సజీవంగా మీ దగ్గర వస్తాం అనే గొప్ప ప్రార్థన యుద్ధము, ప్రార్థన సైన్యము ఇక్కడ కొనసాగుతున్నప్పుడు, ప్రార్థన ఆ గొప్ప ధూపము ఆ సంఘములో బయలుదేరుతున్నప్పుడు, ఆ ప్రార్థనలో నైవేద్యముగా ఆ ప్రార్థన దేవుడికి చేరుతూ ఉన్నప్పుడు దయచేసి గమనించండి. ఒకవైపేమో సౌలు తన సైన్యమును పట్టుకొని భయంకరమైన క్రూరత్వముతో ఈరోజు వారి అంతము చూడాలి, ఈరోజు వారి ప్రాంతము చూడాలి అని బహు ఘోరముతో క్రైస్తవులంతా చావాలి, భూములంతా మోగాలి, ఆ గగనమంతా సాగాలి అనే భయంకరమైన ఒక నినాదముతో ఉద్దేశంతో వస్తూ ఉన్నారు. ఎవరి వైపు? సంఘం వైపు. ఎవరి వైపు? క్రీస్తును నమ్ముకున్న వారి వైపు. ఎవరి వైపు? క్రీస్తును నమ్ముకున్న పుణ్యానికి ప్రమాదం వచ్చి పడుతుంది. క్రీస్తును నమ్ముకున్న ఆ పుణ్యానికి శత్రువు వచ్చి భయపడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? చేసింది తప్పేంటి? ప్రార్థన చేయడమా? చేసిన తప్పేమిటి? ఆ క్రీస్తును సొంత రక్షణ అంగీకరించడమా? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి ఆ సంఘం అక్కడ ప్రార్థన చేస్తుండగా ఎలాంటి ప్రార్థన తెలుసా? వాళ్ళకు సమాధానం వచ్చేంత వరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వారు సమాధానం దొరకకపోయినప్పుడు కూడా ఆ దేవుడి మాత్రము మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారు. సంఘము సహవాసముతో ఒక సాక్షిగా ఈ చరిత్రలో మిగిలిపోవాలి. ఒక గొప్ప కేటముగా ఈ సంఘములో నుంచి లేవాలి. ఎస్, జాబైనా రేవైనా నా ప్రభు కొరకే. పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు అని గొప్ప నినాదముతో ఈ క్రైస్తవ సంఘం ముందు కొనసాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడు, ఈ రోజే కాదండి చర్చిలను కూలగొట్టడం, ఆ రోజే బహు భయంకరమైన కుట్ర, బహు భయంకరమైన ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా అనవసరంగా వారు వచ్చి భయపడి చంపుతున్నారు. కారణం తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నందుకు. కారణం తెలుసా? దేవుణ్ణి క్రీస్తును సొంత రక్షణను అంగీకరించి ఆయనను సేవించడం ద్వారా ఆ ఉన్మాత్మం ఆ క్రైస్తవులపై పడింది. ఈ రోజే కాదు, ఈరోజు చాలా చూస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాలలో బహు భయంకరమైన సైతాన్ యొక్క సైన్యము చెలరెక్కింది. సైతాన్ యొక్క అనుచరులు చెలరేగారు. సంఘముపై, విశ్వాసులపై, సేవకులపై వచ్చి భయపడుతున్నారు, వచ్చి హత్య చేస్తున్నారు, బెదిరింపులు, చంపడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కొత్తేము కాదు క్రైస్తవ్యానికి. ఇది ఆనాడే మొదటి శతాబ్దంలోనే అది జరిగింది. అంతేకాదు ఈ భూమి పుట్టినప్పుడు మొదటి కుటుంబంలోనే సాతాను కన్ను పెట్టాడు. దేవుని కుటుంబము వర్ధిల్లదు, దేవుని కుటుంబము క్షేమంగా ఉండవద్దు. దేవుని కుటుంబము అనగా క్రీస్తును నమ్ముకున్న కుటుంబము, క్రీస్తును సేవించిన కుటుంబము సమాధానంగా ఉండడానికి వీలేదు, ఐక్యతగా ఉండడానికి వీలేదు.
వారు దినదినము గొడవలతో, వారు దినదినము సమస్యలతో, వారు దినదినములో అల్లర్లతో, వారు దినదినము ఏదో ఒక బాధతో వాళ్ళు చస్తూ బ్రతకాలి అనేది సాతాను కుతంత్రము, సైతాను యొక్క పన్నాకము. కాబట్టి ఆ మొదటి కుటుంబంలో సాతాను వచ్చి కాయేను పట్టాడు. కాయేను మీద వచ్చి ఆత్మీయుడైన హేబేలును ఏ తప్పు లేకుండా, ఏ పాపం చేయని ఆ హేబేలును విశ్వాసంతో, నమ్మకంతో తన ఆత్మను అర్పిస్తూ, తన భక్తిని కొనసాగిస్తూ, తన దేవునితో సాహసం చేస్తూ ఒక నమ్మకంగా దేవుని యొక్క మార్గం నడుస్తున్నా అతనిపై సాతాను ఎర్రకి చేశాడు, కన్నెర్ర చేశాడు. కాయేను పట్టుకున్నాడు. కాయేను ఒక హింసకుడిగా, ఒక హంతకుడిగా మార్చింది ఎవరు తెలుసా? సాతాను. సొంత సహోదరుడే ఎవరు? హేబేలు. సొంత హేబేలు అయినప్పుడు కూడా అంటూ సహోదరు తత్వము లేదు, బంధువు తత్వము లేదు, దయా దాక్షత లేదు, ప్రేమ కటాక్షము లేదు. వాడు ఎవరైనా సరే, తమ్ముడైనా సరే, వాడు అన్నైనా సరే, వాడు కుమారుడైనా సరే, వాడు కూతురైనా సరే, దేవుని నమ్ముకుందా చాలు అట్లా అంటాడు వాడు. నీతో నాకు పనులేదంటాడు వాడు. నీ అంత చూస్తా అంటాడు వాడు. కారణం తెలుసా? నిన్ను మరలా వెనుకకు లాగడానికి, నిన్ను మరలా వెనుకకు తిప్పడానికి శత విధాలుగా పనిచేస్తాడు. మందిరానికి రాకుండా, ప్రార్థన జీవితాన్ని కొనసాగించకుండా, వాక్యాన్ని చదవకుండా, దేవుని వెంబడించకుండా శత విధాలుగా పనిచేస్తూ నిన్ను దేవునికి దూరం చేస్తూ చక్కగా లోకం మీద ఆధారపడ్డట్టుగా చేస్తాడు. సాతానిక తలంపుల మీద ఆధారపడ్డట్టుగా చేస్తాడు. తద్వారా సాతానికి అనుచరులుగా మారుతున్నారు ఈ లోకంలో. దేవుడు అంటే గిట్టదు, దేవుడు తల్లిదంటే అస్సలు ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే అస్సలు వారికి నచ్చదు. కారణం తెలుసా? వారు ఆధారపడింది లోకం మీద, లోకాధికారి మీద. ఆ లోకాధికారే నీ శత్రువైన సాతాను. ఆ రోజు నుంచి 6 పన్నాగలు చేస్తున్నారు. ఆ రోజు నుంచి మొదటి శతాబ్దం వరకు వచ్చింది. మొదటి శతాబ్దంలో కూడా బహు భయంకరమైన హింస, బహు భయంకరమైన హత్య, బహు భయంకరమైన వాళ్ళను ప్రజలకు ఈడ్చి కొట్టి చంపి చూస్తుండగా ఒక తండ్రి ఎదుట కుమార్తెను చంపుతున్నట్లయితే ఎంత బాధండి. ఒక కుమారులను తన కన్న తల్లిదండ్రులు ఎదుట చంపుతూ ఉంటే ఎంత బాధండి. తల్లిదండ్రులు తన కన్న కొడుకుల కలయిటాన్ని చంపుతుంటే ఎంత బాధండి. సహించలేదు, భరించలేని అలాంటి బహు భయంకరమైన దృశ్యాలు వాళ్ళ కలయిలు చూస్తే ఎలా తట్టుకుంటారు, ఎలా భరిస్తారు? అయినా దేవుని నమ్ముకున్న ఆ విశ్వాసం బలం పొందుకున్నట్లయితే, శక్తి కలిగినట్లయితే ఆ విశ్వాసం అంటుంది, నెబుకద్నెజరులో నీవు మమ్మలను ఆ అగ్నిలో పడేసినా మా దేవుడు మమ్మలను కాపాడతాడు. ఒకవేళ కాపాడకపోయినప్పుడు కూడా నువ్వు చేసే కార్యము, నువ్వు చెయ్యమన్న కార్యము చేయము. ఆ ప్రతిమకు సాగిలా పడము. చంపుతావా చంపు, అగ్నిలో వేస్తావా వేయి. మేము మాత్రం భయపడము, చావడానికైనా సిద్ధం. నువ్వు చంపేది మా శరీరము, మన ఆత్మను చంపే హక్కు నీకు లేదు, నీ వెనుక ఉన్న సైతానికి లేదు. కావలసే ధైర్యంగా సవాలు విసిరండి. అది విశ్వాసం, అది నమ్మకం. రోజు సహోదరుడా, ఈ లోకంలో నీ ఆత్మీయతలో ముందు కొనసాగుతున్నప్పుడు నీ బంధువుల నుంచి అనేక సమస్యలు వస్తాయి, నీ కుటుంబాల నుంచి అనేక సమస్యలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక సంప్రదాయాలు వస్తుంటాయి. అలా సంప్రదాయంలో నీవు కూడా ఒకవేళ వెళ్తానంటే నీ విశ్వాసం ఏర్పడిందో నువ్వు అర్థం చేసుకోవాలి. ఒకవేళ లేదు, మా సహోదరుడికి, మా తల్లిదండ్రులకి అభ్యంతరకరం అవుతుంది అని ఒకవేళ ఆ అభ్యంతరకరం మట్టుకే దానిని కొనసాగిస్తూ వారిని క్రీస్తులో నడిపించడానికి నీ ప్రయత్నం ఉంటే అది బాగుంటుంది. కానీ లేదా అదే ఆచారముగా నువ్వు ముందు కొనసాగుతూ ఉన్నట్లయితే, ఏ ఆచారము? లోక సంబంధమైన ఆచారం. కాబట్టి సహోదరులు జాగ్రత్త వినండి. సాతాను మమ్మల్ని ఏదో విధంగా పడేయడానికి ఆ ఉన్మాదం ఆ రోజే
భయంకరంగా వచ్చినప్పుడు, సౌలు భక్తుడుగా వచ్చినప్పుడు సంఘము మాత్రం ఏం చేయండి తెలుసా? సంఘము సమకూడి ప్రార్థన చేయడం ప్రారంభించింది. సంఘము సహవాసముతో ప్రార్థన యుద్ధం ప్రారంభించింది. సంఘము సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా, లోకం వైపు చూడకుండా, వెనుక చూడకుండా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు తెలుసా? ఏదో ఒకటి జరగంత వరకు, ఏదైనా జరగంత వరకు, డూ ఆర్ డై, ఏదైనా జరగాలి, అప్పటి వరకు మా ప్రార్థన కొనసాగించాలి. ఈరోజు గమనించండి, ఎందుకు ప్రార్థన చేస్తాం? ఆ రోజు అదోలా ఉందండి, మనసు బాగలేదు కాబట్టి ఈరోజు ప్రార్థన చేయాలి అనేవారు లేరంటారా? ఈరోజు చెడ్డకళలు పడ్డాయండి కాబట్టి ఈరోజు ప్రార్థన చేయాలి, లేదా సేవకులతో ప్రార్థన చేయాలి, లేదా మందిరానికి వెళ్ళాలి. అవునా? అదోలా ఉంటేనే ప్రార్థన, ఏదైనా సంభవిస్తేనే ప్రార్థన, ఏ కష్టం వస్తేనే ప్రార్థన, నష్టం వస్తేనే ప్రార్థన, ఆర్థిక ఇబ్బంది వస్తేనే ప్రార్థన, అనారోగ్యం వస్తేనే ప్రార్థన, దాని కొరకే ప్రార్థన. అయితే నీ ప్రార్థన అది పని చేయదు. ఆ ప్రార్థన నీ విశ్వాసం నిలకడగా ఉండనివ్వదు. సమస్యలు వచ్చినప్పుడు నిలబడదు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండదు. కారణం తెలుసా? నీ ప్రార్థన, నీ అవసరం బట్టి ప్రార్థన ఒకవేళ చేస్తున్నట్లయితే అది నీకు క్షేమం కాదు. నీ ప్రార్థన ఒకవేళ నువ్వు చేస్తున్నట్లయితే నీ మందిరానికి వస్తున్నావు ప్రార్థన చేయడానికి. ఆ ప్రార్థన దేవుని దగ్గర ఎందుకు వస్తున్నావు? ప్రార్థించడానికి. ఆ ప్రార్థన ఏమిటి? ఆ సమస్య పొందుకున్నంత వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తాడండి. ఎప్పుడైతే ఆయన ప్రార్థన ప్రారంభించాడో మొదటి రోజున ఆయనకు సమాధానము రాదు. ఆ ప్రార్థన రెండవ రోజు కొనసాగుతూ ఉన్నాడు. రెండవ రోజు సమాధానం ఆయనకు రాదు. మూడవ రోజు కొనసాగిస్తున్నాడు. అలా 5వ రోజు, అలా 10వ రోజు, అలా 15వ రోజు, అలా 20 రోజులు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏంటది? ప్రార్థన కొనసాగిస్తున్నాడు. 21వ రోజున దానియేలుకు ప్రార్థనకు సమాధానం వచ్చింది. హల్లెలూయా. 21 రోజులు ప్రార్థనకు సమాధానం వచ్చేంత వరకు, ప్రార్థనకు ఆన్సర్ వచ్చేంత వరకు ఆయన ప్రార్థన విడలా, ప్రార్థనను మానలా, ముందుకు కొనసాగుతున్నాడు. సోదరుడా, ఈరోజు మనము మన ప్రార్థన విధానం ఎలా ఉంది? కొంచెం కాలం ప్రార్థన చేసి ఒకరోజు ఉపవాసం ఉంది, ఆ ప్రార్థన సమాధానం రావట్లా. ఒక 2 రోజులు ఉపవాసం ఉంది, ఒక వారం ఉపవాసం ఉంది, సమాధానం రాకపోతే, ప్రార్థనకు ప్రతిఫలము లేకపోతే, జవాబు రాకపోతే నువ్వు ఎంతగా దిగులు పడతావు, ఎంతగా బాధపడతావు? ఒకసారి ఒకవేళ నీకు సమాధానం రాకపోతే నీకు వచ్చే సమాధానము మధ్యలో ఆగి ఉండొచ్చు. మధ్యలో ఏదో గలిబిలి జరుగుతుంది. నీకు వస్తున్న సమాధానము నీకు రాకుండా మధ్యలో ఏదో ఒక సాతాను అడ్డుకుంటాడు. ఏదో ఒక సైతాను అడ్డుకొని నీ ప్రార్థనకు రాకుండా ఒకవేళ అడ్డుపడుతుందేమో, అంత మాత్రాన దిగులు పడడానికి వీల్లేదు. అంత మాత్రాను తొందరపడి నా ప్రార్థనకు సమాధానం లేదు, ఇంకెందుకు ప్రార్థన, ఇంకా ఎందుకు ఇలాంటి ఆత్మీయత అని చెప్పేసి తొందరపడి దేవుడికి దూరం కామాకు. దానిలో ప్రార్థనకు సమాధానం దొరికేంత వరకు అక్కడ నుంచి లేవలా. అక్కడ సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. సంఘమంతా ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు రాత్రనక పగలనక ప్రార్థనలు కొనసాగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రార్థన? జవాబు పొందుకున్నంత వరకు ఒక నమ్మకమైన ప్రార్థన, ఒక విశ్వాస సంబంధమైన ప్రార్థనగా భయభక్తులతో చేసే ప్రార్థన కలిగి ఉండాలి. ఆ దేవుని ఎదుట ఒక నమ్మకం కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన ముందుకు సాగుతూ ఉన్నట్లయితే దేవుడే గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. అతడు ప్రయాణము చేయించు దమస్కా మార్గముకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా, ఎక్కడ? దమస్కా మార్గములకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఒక వెలుగు చుట్టుముట్టింది. చుట్టుముట్టినప్పుడు అతడు అకస్మాత్తుగా అక్కడి నుంచి ఈడ్చి కింద పడ్డాడు. ఎక్కడి నుంచి? గుర్రం నుంచి.
కింద పడ్డాడు. కింద పడ్డప్పుడు ఆయనకున్న ఆ అహంకారం, ఆయనకున్న ఆ ఉన్మాదం, ఆయనకున్న ఆ కర్కశం, ఆయనకున్న ఆ కోపము ఎవరిపైన? దేవుని బిడ్డల పైన. ఒక్కసారి అక్కడ నుంచి దేవుడు విశ్లేషాడండి. గుర్రం పైన అన్ని పోయినప్పుడు ఆ వెలుగుల నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఏంటా స్వరం? సౌలా సౌలా, ఎందుకు నన్ను హింసించున్నావు అని ఒక స్వరము పలుకుతా విని, అప్పుడు ప్రభువా నువ్వు ఎవడవని అడగగా ఆయన అంటున్నాడు, నేను నువ్వు హింసించుచున్నా యేసును. చూశారా? అప్పటి వరకు యేసును నమ్ముకున్న వాడిని యేసును దూషిస్తూ, యేసును గీసును నీచును సర్వము నాశనం చేయాలని పన్నాగం పండిన ఈ ఉన్మాదుకుని దేవుడు ఒక్కసారి విశ్లేషాడు. ఆ విశ్లేషించినప్పుడు ఒక స్వరంతో మాట్లాడినప్పుడు ఆయన, అయ్యా నువ్వెవరు అన్నప్పుడు, నువ్వు హింసిస్తున్నా యేసును, నేను యేసును అన్నప్పుడు ఆయన ఫీజులు ఎగిరిపోయి ఆయన సంఘంలో ఉన్న పవర్ అంతా పోయింది. చిమ్మ చీకటైంది. 3 రోజులు ఆయన కళ్ళు కనపల్లా. 3 రోజులు ప్రపంచంలో ఉన్న వెలుగును చూడలా, చుట్టూన వారి మనసులను చూడలా, చుట్టూ ఏం సంభవిస్తుందో చూడలా, ఏం జరుగుతుందో చూడలా. ఏమైంది? అకస్మాత్తుగా కళ్ళు పోయాడు. అకస్మాత్తుగా ఈడ్చి పడివేయబడ్డాడు. అకస్మాత్తుగా కింద పడ్డాడు. అకస్మాత్తుగా గుడ్డివాడయ్యాడు. హౌ ఇస్ పాసిబుల్? అనుకోలేదు. ఇక్కడ అకస్మాత్తుగా ఒక వ్యక్తిని వెలుగు తాకింది. సంఘంలో ప్రార్థిస్తుండగా, సంఘంలో దేవుని ఆరాధిస్తుండగా, సంఘంలో దేవుని కొనియాడుతుండగా అకస్మాత్తుగా ఈ సంఘమునకు దేవుడు జవాబు ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆ ఊరి యొక్క ఏమంటారు, గవిని దాటక లోపల రాకముందే వారిని అదే పడేశాడు. అలాంటి సమస్యలు ఎక్కడ ఎంట్రీ కూడా కాకుండా దేవుడు అవతలనే షాడో చేశాడు. హల్లెలూయా! వాళ్ళకు ప్రార్థనకు సమాధానం వచ్చింది. వాళ్ళు ప్రార్థించారు. వాళ్ళకు జరగవలసిన సంఘటన, వాళ్ళు జరగవలసిన ప్రమాదం, వాళ్ళు జరగవలసిన వాళ్ళు ఊహించకుండా ఒకలా ఉన్నట్లయితే వాళ్ళకు ప్రార్థన సమాధానము వచ్చింది. మరోలాగా ఉంది. ఏమి సంభవించాల, ఏమి జరగల, అంతా ప్రార్థన అనుకూలంగా ఉంది. ఎవరు రాలా, ఏ ఒక్కరు కూడా రాలా. ఏమైందో ఏమో, వారు నెక్స్ట్ రోజల్లా వాళ్ళు బ్రతికే ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు మమ్మల్ని పోషించాడు, దేవుడు మమ్మల్ని రక్షించాడు, దేవుడు మమ్మల్ని కాపాడాడు. వారు అద్భుతంగా దేవుడు స్తుతిస్తూ ఉన్నారు. ఆ లోపల ఒక సత్యం తెలిసింది. మిమ్మల్ని హింసించడానికి, మిమ్మల్ని చంపడానికి వచ్చిన సౌలు ఇదిగో చూపును పోగొట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? క్రైస్తవ్యానికి క్రీస్తుకు వ్యతిరేకముగా మారాడు, వ్యతిరేకంగా ప్రవర్తించాడు, వ్యతిరేకముగా తిరిగాడు. వ్యతిరేకముగా అనగా దేవుడి సన్నిధి అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు. తన ఇష్టం చొప్పున నడిచాడు, తన ఇష్టం చొప్పున తిరిగాడు, తన ఇష్టాన్ని జరిగిస్తున్నాడు. అలా జరుగుతున్నప్పుడు ఎంతకాలం జరిగేది ఇష్టం? కొంతకాలమే. అకస్మాత్తుగా దేవుడి నుంచి వచ్చింది ఒకే ఒక్క వెలుగు, అది చుట్టుముట్టింది, అతను మార్చగలిగింది. హల్లెలూయా! హల్లెలూయా! అకస్మాత్తుగా ఆయన జీవితము మారిపోయింది. ఆయన అంటున్నాడు, ప్రభువా ప్రభువా నువ్వు నన్ను క్షమిస్తున్నావా? ఎస్, నిన్ను క్షమిస్తున్నావు. ఈ దుర్మార్గుని, ఈ హింసకుని, ఈ హంతకుని నువ్వు నన్ను క్షమిస్తున్నావా? అవును సౌలా, నిన్ను నేను క్షమిస్తాను. ప్రభా, నువ్వు నన్ను క్షమిస్తే నీ కొరకు నన్ను ఏం చేయమంటావు ప్రభా?
నువ్వు నన్ను మన్నిస్తే ఈ దుర్మార్గుని, ఈ హంతకుని నువ్వు చంపకుండా, ఈ లోకం నుంచి వెలివేయకుండా, నన్ను నరకానికి పంపకుండా, నన్ను ఇంత ఘోరకుని, ఇంత హింసకుని నన్ను క్షమిస్తున్నావా ప్రభువా? ఏసావులా నిన్ను ప్రేమిస్తున్నా. అయితే ప్రభువా ఈ మూర్ఖుని, ఈ దౌర్భాగ్యుని క్షమించావు. అయితే ప్రభువా నీ కొరకు నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు ఏం చేయాలో ఎస్ అని నీ దగ్గర వెళ్ళు. ఆయన నువ్వు ఏం చేయాలో ఆయన నేర్పుతాడు. అలాంటి హింసకుడు, అలాంటి హంతకుడు, అలాంటి ఉన్మాదం కలిగినవాడు, అలాంటి ఘోరమైన నీచమైన తలంపులు కలిగినవాడు, ఆ హంతకుడు క్రీస్తు ద్వారా మార్చబడి క్రీస్తు తర్వాత స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తే ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా! అదే పౌలు ఈ కొత్త నిబంధనలో 14 పుస్తకాలు రాశాడండి. ఏ ఒక్క అనుచరుడు, ఏ ఒక్క శిష్యుడు రాయని ఆయన భక్తులను పౌలు రాయగలిగాడు. హల్లెలూయా! దేవుని కొరకు హింస పొందుకున్నాడు, దేవుని కొరకు హింసపడ్డాడు, దేవుని కొరకు చావైతే మేలు. ఆయన విశ్వాసంతో ధైర్యంగా ఉంది. ఈ ప్రపంచానికి సువార్తను అందించిన క్రీస్తు తర్వాత మరో క్రీస్తు అని కూడా అనవచ్చు. ఆయనే భక్తుడైన పౌలండి. ఈరోజు నువ్వు అపాయ స్థితిలో నువ్వు ఉన్నావా? అన్యాయంగా నిర్మించబడుచు ఉన్నావా? అనారోగ్యంగా గుండాను ముందు కొనసాగిస్తున్నావా? అవసరాలలో ఉన్నావా? నువ్వు ఎవరైనా సరే అపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, అన్యాయముగా నువ్వు నిందించబడుతూ ఉన్నప్పుడు, అనారోగ్యంగా నీవు కుదుట లేకుండా, బాగుపడకుండా, ఆ రోగంతో బాధపడుతూ భారము చేత ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, అన్యాయం నిందలు, ఆ నిందల వల్ల, ఆ బాధల వల్ల తట్టుకోలేని పరిస్థితిలో ఒకవేళ క్రీస్తు మీద ఆధారపడుతూ ప్రార్థనతో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే, సమాధానం కొరకు, జవాబు కొరకు ఒకవేళ నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన నీకు సమాధానం వస్తుంది. ఆ ప్రార్థన నీకు గొప్ప జవాబుగా దేవుడు ఇస్తాడు. అందులో సందేహము లేనే లేదు. 38 సంవత్సరాలు ఆ రోగముతోనే ఉండి నేను బాగుపడాలి ప్రభా, నిన్ను బాగుపడాలి ప్రభా, ఒకే ఒక ఆశ, ఒకే ఒక నిరీక్షణతో ఉన్న ఆయన దగ్గర అకస్మాత్తుగా రానే వచ్చాడు. ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తిని అకస్మాత్తుగా దేవుడు దర్శించాడు. ఈ రోజు నువ్వు ఆ బాధలో, ఆ రోగం గుండా ఒకవేళ ముందు కొనసాగుతున్నట్లయితే ప్రార్థన చేయి. 38 years he waiting until he become a healing. అద్భుతంగా ఆయన బాగయ్యేంత వరకు ఆయన ఎదురు చూస్తూనే బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. అద్భుతంగా అకస్మాత్తుగా దేవుడు దర్శించాడు. హల్లెలూయా! అకస్మాత్తుగా సౌలును దర్శించాడు, అకస్మాత్తుగా సంఘము దర్శించాడు. నిందలు వచ్చి పడ్డాయి దానియేలు మీద. ఏం చేశాడు దానియేలు? ప్రార్థన చేశాడు. తప్ప ప్రార్థన చేసిన పుణ్యానికి సైనికులు రాడవచ్చారు. వచ్చి పట్టుకొచ్చుకుంటా సింహము గుహలో తీసుకెళ్తున్నా. ఏ పాపం చేయని అబద్ధుకొని ఇచ్చుకొని వెళ్తున్నారు. ఎక్కడికి? అగ్నిగుండంలో పడేయడానికి తీసుకెళ్తున్నారు. అయినా ఏ ఒక్కరు కూడా భయపడలేదు. వారు కలిగిన విశ్వాసంపై ఆధారపడ్డాడు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అంతే. ఒకవేళ రక్షించకపోయినా, ఒకవేళ సమాధానం ఇవ్వకపోయినా, ఒకవేళ కాపాడకపోయినా, అగ్నికి మేము అగ్నిలో మేము ధూపంగా మారుతాం, దేవుడికి నైవేద్యంగా మారుతాం. మా శరీరం చనిపోయినా మేము దేవుడి దగ్గర వెళ్తాం అని శత్రుఘ్న ఒక విశ్వాసం. దానియేలు సింహం గుహలో వెళ్ళినప్పుడు కూడా ఆ గుహలో చక్కని ప్రార్థన కలిగించి అకస్మాత్తుగా దేవుని దూత దిగి వచ్చి సింహాల నోరు మూసివేశాడు. హల్లెలూయా! నింద వచ్చి భయపడ్డప్పుడు అకస్మాత్తుగా ఆ అగ్నిలో దేవుడు దిగి అగ్నిలో నుంచి వారిని కాపాడాడు.
భవిష్యత్తుపై అంచనాలు లేనట్లయితే, భరోసా లేకినట్లయితే, నేను ప్రకటించే దేవుడు నీ భవిష్యత్తుపై భరోసా ఇచ్చేవాడు. ఆమేన్, ఆమేన్. నేను ఉన్నాను, నేను నిన్ను అరచేతులు చెక్కుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. బలం పొందుకొని ధైర్యం తెచ్చుకొని నీ పనిని నువ్వు పూనుకోవడము, భయపడమాకు, మాకు నీ దేవుడైన యెహోవా అనగా యేసుక్రీస్తు నీకు తోడై ఉన్నాడు, భవిష్యత్తు భరోసా ఇస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఈరోజు భవిష్యత్తు భరోసా లేకుండా బాధతో, ప్రీతితో, ఒకవేళ భయముతో, దిగులుతో, గుబులుతో ఒకవేళ నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఈరోజు నేను ప్రకటించే ప్రభు యేసు అంటున్నాడు, నీకు భరోసా ఇస్తున్నాడు, నీకు తోడై ఉండి నిన్ను కాపాడువాడు నేనే. ముదుపు వయసు వచ్చే వరకు నిన్ను చంకన పెట్టుకొని కాపాడువాడు నేనే, భరోసా ఇస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అన్యాయంగా నిందలు వేసిన, అపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా, అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా నీకు అవసరం, నీ రక్షణ జీవితం అవసరం, నీ కుమారుగా జీవితం అవసరం, నీ భవిష్యత్తు బాగుండాలి, నీకు అవసరం, నీకు అవసరం బాగుండాలి అంటే, నీ అవసరం నీ ఆర్థిక ఇబ్బంది అయితే, నీ అవసరం నీ ఆరోగ్యం బాగుండాలి అంటే, నీ అవసరము అన్యాయంగా నింద పోవాలంటే, నీ అవసరం ఏదైనా, ఏ అపాయంలో ఉన్నా, ఏ అన్యాయం నింద నీ మీద పడ్డా, ఏ అనారోగ్యం గుండా నువ్వు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా అది తగ్గకుండా బహు భయంకరమైన బాధతో, బహు భయంకరమైన నిందతో, బహు భయంకరమైన అవసరంతో ఒకవేళ ప్రభువా అయ్యా నా పట్ల దయచూపు ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని తమస్కా సంఘంలాగా, ఒక సలకు మెసేజ్ ఒక అభ్యర్థులాగా, ఒక ధాన్యంలాగా గొప్ప ప్రార్థన చేసినట్లయితే, సమాధానం పొందేంత వరకు విశ్వాస ప్రార్థన చేసినట్లయితే, ఈరోజు మీ యొక్క ప్రార్థనను గ్రహించి, మీ ప్రార్థనను విని అకస్మాత్తుగా సడన్గా మీ జీవితాన్ని గొప్పగా మార్చబోతున్నాడు. నువ్వు కలిగిన సమస్యకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నువ్వు కలిగిన ఆ ఆటంకాలను అణచివేసి అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అనారోగ్యము ఆయన సడన్గా ఆయన తీసివేయబోతున్నాడు.